సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగు రామన్న. బీజేపీ ఎమ్మెల్యేలతో రాసుకు తిరుగుతున్న సీఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూముల దోపిడీకి తరలేపారని విమర్శించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి సీఎం అనుచరులు వందల ఎకరాల భూముల్ని కొనిపెట్టుకున్నారని ఆరోపించారు రామన్న. జిల్లాను దత్తత తీసుకుంటానని గతంలో చెప్పిన సీఎం అది మర్చిపోయి మనవడి అక్షరాభ్యాసం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. ఆ బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చొని గుసగుసలు మాట్లాడుతున్నారు. పాయల్ శంకర్ గారిని ప్రతిసారి బీజేపీ ఎమ్మెల్యే అయినా బీజేపీ ఎంపీ గొడం నగేష్ అయినా ఇద్దరు నాకు చాలా సన్నిహితులు. మాకు పార్టీలు ఏమీ లేవు. మరి అదే మా అధ్యక్షత వహించినటువంటి అనిల్ జాదవ్ గురించి మాట్లాడు అంటే బీఆర్ఎస్ అంటే శత్రువులు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని చెప్పడానికి నిన్న డయాసే కాదు ఎక్కడైనా వాళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి, పాయల్ శంకరు ఇద్దరికిద్దరు సన్నిహితులు. ఎయిర్పోర్టుకు కూడా స్థానిక ఎమ్మెల్యే ఆల్రెడీ ఇప్పుడే 170 ఎకరాల భూమి కొనుక్కొని ఉన్నారని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇద్దరు, ఇటు ముఖ్యమంత్రి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ పేరుతో భూములు కొంటా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేని తీసుకొని 6000 ఎకరాల భూమి వాళ్ళు ముందు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూమి కొనుక్కొని 300 ఎకరాల స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను మొన్న సాక్ష్యాధారాలతో మొత్తం ఇచ్చిన, సర్వే నంబర్లతో సహా ఇచ్చిన, బినామీలు పాయల్ శంకర్ బినామీలు ఇచ్చిన, అదే వేం నరేందర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు దొంగసాటి నచ్చి హెలికాప్టర్లలో భూమిని చూసుకొని పోతున్నారు.